మీరు ఎప్పుడైనా ఒక మూవీ చూసి ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, మూవీ చూస్తున్నంత సేపు ఇదేం సినిమా రానాయన ఇంత స్లోగా ఉంది, మూవీ సగంలోనే మీకు అర్థమైపోతుంది మూవీ దేని గురించో అని, ఎలాంటి ట్విస్ట్లు ఉండవని తెలిసినా కూడా మీరు మూవీని అలానే చూస్తూ ఉండిపోయారా వితౌట్ స్కిప్పింగ్? బికాస్ ద మూవీ మేక్స్ యూ టు డూ దాట్. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? నేనైతే చాలా సార్లు అయ్యా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా సిమిలర్ గానే ఉంటుంది. క్యూర్ సైకలాజికల్ థ్రిల్లర్, 1997 లో రిలీజ్ అయిన జాపనీస్ మూవీ. ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ స్పానిష్. మనకి రెండు రావు, అది వేరే విషయం. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. దిస్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై కియోషి కురోసావా. ఇది తన ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా అట్లా అనిపించదు. నేను తను డైరెక్ట్ చేసిన వేరే మూవీస్ ఏది చూడలేదు, బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఐ లైక్ దిస్ పెక్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే. నిద్రపోయేటప్పుడు ఈ సినిమాని చూసే పక్కా నిద్ర వస్తుంది, అయినా కూడా నాకు నచ్చింది. మూవీలో చాలా సీన్స్ నాకు నచ్చినాయి అండ్ కన్ఫ్యూజన్ లో కూడా పడేసినాయి. నేను చూసిన కొన్ని మూవీస్ లో ఎండింగ్ అర్థం కాకపోవడం, 2 or more ways టు అండర్స్టాండ్ ద ఎండింగ్ ఆఫ్ ద పర్టికులర్ ఫిలిం. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ మూవీ కూడా యాడ్ అయిపోయింది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వై. అయితే వీడియోలో ఇంకొద్దిగా డీటెయిల్ లోకి వెళ్లే ముందల స్పాయిలర్ అలర్ట్. ఆబ్వియస్ గా స్పాయిలర్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద మూవీ వితౌట్ ఎనీ స్పాయిలర్స్, వెళ్ళి మళ్ళీ రండి, వచ్చి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. స్టోరీలోకి వెళ్తే కొన్ని సిరీస్ ఆఫ్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి ఇన్ ఏ వియర్డ్ వే. కిల్లర్స్ తన విక్టిమ్స్ ని చంపినాక థ్రోట్ మీద ఎక్స్ మార్క్ పెడుతున్నారు. బట్ ఈ సిరీస్ ఆఫ్ కిల్లింగ్స్ లో ఎలాంటి కనెక్షన్ ఉండదు ఎక్సెప్ట్ ఆ కిల్లింగ్ జరిగిన విధానం, గొంతు మీద ఎక్స్ మార్క్. కెనిచి టాకబే ఒక డిటెక్టివ్ హూ హ్యాస్ అ వైఫ్ సఫరింగ్ ఫ్రమ్ స్కిజోఫ్రెనియా. కెనిచి ఈ కేస్ ని క్రాక్ చేద్దామని బాగా ట్రై చేస్తుంటాడు. ఈవెన్చువల్లీ హీ ఫైండ్స్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ద కిల్లింగ్స్ అండ్ ద పర్సన్ బిహైండ్ ద కిల్లింగ్స్. కునియో మామియా హూ ఇస్ ఎ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెస్మరిజం అండ్ హిప్నోసిస్. కునియో తన విక్టిమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాక హిప్నటైజ్ చేసి వాళ్ళని వేరే వాళ్ళని చంపమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. డిటెక్టివ్ కెనిచి కునియోని పట్టుకున్నాక తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అండ్ ఫైనల్ గా ఈ కిల్లింగ్స్ ని ఆపగలుగుతాడా లేదా, ఈ ప్రాసెస్ లో తన పడ్డ కష్టాలు అండ్ ఫైండింగ్స్ మోస్ట్ ఆఫ్ ద మూవీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మూవీ స్టార్టింగ్ లోనే కునియో ఎవరో చూపించేస్తారు, లివింగ్ నో రూమ్ ఫర్ సస్పెన్స్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మూవీలో ఎలాంటి ట్విస్ట్లు ఉండవు, బట్ స్టిల్ ద మూవీ మేక్స్ యూ టు వాచ్ ద హోల్ మూవీ వితౌట్ స్కిప్పింగ్ ఇట్. యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ యూ స్టిల్ వాంట్ టు వాచ్ ఇట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. నాట్ ఓన్లీ దిస్ ఫిల్మ్ బట్ ఎనీ ఫిల్మ్. డిటెక్టివ్ కెనిచి కునియోని ప్రిజన్ నుంచి తప్పిస్తాడు బై కిల్లింగ్ అదర్ గార్డ్స్, విచ్ ఇస్ నాట్ లైక్ హిమ్, అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. బట్ ఫైనల్ గా కెనిచి కునియోని చంపేస్తాడు. కునియో చనిపోయే ముందల గాల్లో ఎక్స్ మార్క్ ఇస్తాడు, విచ్ మే మీన్ దట్ హీ ట్రాన్స్ఫర్డ్ హిస్ కాన్షియస్నెస్ టు కెనిచి. ఎందుకంటే దాని తర్వాతనే కెనిచి తన వైఫ్ ని చంపేస్తాడు బై హిప్నోటైజింగ్ ఎ నర్స్. దాని తర్వాత తను పీస్ఫుల్ గా ఒక రెస్టారెంట్ లో కూర్చొని తింటూ ఉంటాడు, యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాపెండ్ అండ్ ఆల్ హిస్ ప్రాబ్లమ్స్ గాట్ సాల్వ్డ్ ఆర్ క్యూర్డ్. ఎందుకంటే కెనిచి త్రూ అవుట్ ద మూవీ కాన్స్టెంట్ గా సఫర్ అవుతూనే ఉంటాడు విత్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ కేస్ ఆర్ వైఫ్, అండ్ తినడం కూడా ప్రాపర్ గా తినలేకపోతుంటాడు. ఈవెన్ దో కునియోని చంపేసినాక కూడా కిల్లింగ్స్ ఇంకా జరుగుతూనే ఉంటాయి. మూవీ మనల్ని చాలా క్వశ్చన్స్ తో వదిలేస్తుంది. లైక్ కునియో అసలు కునియో అయినా? ఇనిషియల్ గా కునియో మెస్మరిజం చేసినప్పుడు ద ఇన్వెంటర్ ఆఫ్ మెస్మరిజం ఫ్రాన్స్ మెస్మర్ కాన్షియస్నెస్ తనలోకి ట్రాన్స్ఫర్ అయిపోయిందా? దట్ ఈస్ ద రీజన్ వై హీస్ కాన్స్టెంట్లీ ఫర్గెటింగ్ థింగ్స్. తను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడు, టైం ఏంటో, డే ఏంటో, ఆర్ హీ మే బి జస్ట్ యాక్టింగ్. కెనిచి కునియోని చంపే ముందలా we got to see a man's photo with no face, thinking he's Franz Mesmer, showing that he has no face, symbolically representing that he's constantly transferring his consciousness throughout the centuries and reaching Kenichi. Kenichi కునియోని చంపే టైం అండ్ తన వైఫ్ చనిపోయే మధ్యలో ఉన్న టైం పీరియడ్ మూవీలో రిప్రజెంట్ చేయలేదు, లీవింగ్ ఎ స్కోప్ ఫర్ థింకింగ్. We can assume that Kenichi somehow learned hypnosis and mesmerism and started killing by himself. Maybe actually గా నేను ఇదంతా రాంగ్ గా ప్రిడిక్ట్ చేస్తున్నానేమో. మేబీ ఫ్రాన్స్ మెస్మర్ కాన్షియస్నెస్ కెనిచిలోకి వచ్చేసిందేమో పాసింగ్ త్రూ అవుట్ ద సెంచురీస్. ఎందుకంటే మూవీలో ఒక సీన్ కూడా ఉంటుంది, సిమిలర్ కైండ్ ఆఫ్ కిల్లింగ్స్ చాలా ఏళ్ల క్రితం జరిగి ఉంటాయి. ఇవన్నీ మూవీ ఎండింగ్ చూసిన తర్వాత నాకు వచ్చిన థియరీస్. ఇంట్లో ఒక్కటైనా కరెక్ట్ అయి ఉండొచ్చు, మేబీ నాట్. మూవీలో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్టర్ అరే ఇంకా మీ ఆడియన్స్ గా వదిలేస్తున్నారు, ఇమాజిన్ చేసుకోండి, మీకు ఇష్టం ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి అన్నట్టుగా ఉంటాయి, లివింగ్ అస్ విత్ సో మెనీ క్వశ్చన్స్. కెనిచి కునియో ఇంటికి వెళ్ళినాక సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే తన వైఫ్ ఊరేసుకొని ఉంటుంది అండ్ కట్ చేస్తే హీస్ జస్ట్ హాలిజినేటింగ్ ఆర్ ఇమాజినింగ్. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి వేర్ హీస్ కాన్స్టెంట్లీ ఫర్గెటింగ్ థింగ్స్, రిప్రజెంటింగ్ హీస్ ఆల్రెడీ ఇన్ ద స్టేట్ ఆఫ్ హిప్నోసిస్. ఇలాంటి ఇంకొన్ని సీన్స్ ఉంటాయి, లివింగ్ అస్ పజిల్డ్. ఎనీవేస్ మూవీలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, మూవీ ఎండింగ్ ఎంత అబ్రప్ట్ గా ఉన్నా, మనకు అర్థం కాకపోయినా, అన్సర్టైన్ గా అనిపించినా, స్టిల్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఈ మూవీ చూసినాక వచ్చింది. మూవీ చాలా స్లో ఫేసింగ్ లో ఉంటుంది, డైరెక్టర్ కావాలని అలా తీసాడనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ మూవీలో సిమిలర్ గా ఉంటాయి విత్ సో లిటిల్ కెమెరా మూమెంట్ అండ్ విత్ ఆల్మోస్ట్ నో కట్ కంటిన్యూస్ షాట్ విచ్ మే గో ఆన్ టిల్ 7+ minutes sometimes, which shows director has full faith in his actors. ప్రతి ఒక్క యాక్టర్ పిచ్చి ర్యాంప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్ గా కునియో మామి క్యారెక్టర్ ప్లే చేసిన మసాటో హాగివారా పిచ్చి ర్యాంప్ పర్ఫార్మెన్స్ అంతే. మూవీలో విజువల్స్ తోనే కాకుండా సౌండ్స్ తో కూడా పర్టికులర్ సీన్ ఒక ఎమోషన్ ని చూపించడం చాలా సీన్స్ లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ లో పర్సన్ 1 పర్సన్ 2 ని చంపే ముందల బ్యాక్గ్రౌండ్ లో బర్డ్స్ ఒక నాయిస్ చాలా కామ్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. ఆఫ్టర్ ద గన్ షాట్ కియాటిక్ నాయిస్ ఫ్రమ్ ద బర్డ్స్. ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ కామ్ అండ్ ప్లెజెంట్ గా అయిపోతుంది, విచ్ రిప్రజెంట్స్ ద స్టేట్
స్టేట్ ఆఫ్ కిల్లర్స్ మైండ్. కొంతమందికి ఇలాంటి లెందీ షార్ట్స్ అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుండొచ్చు. యా, ఇట్ మే బి, బట్ ఫర్ మీ ఐ లైక్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ లెందీ షార్ట్స్ అన్న, తక్కువ కెమెరా మూమెంట్స్ ఉన్న సీన్స్ అన్న, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అన్న నాకు ఇష్టం. అలా అని ఇలాంటి పర్టికులర్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ ఇష్టం అని కాదు. ఐ ఎంజాయ్ ఎవ్రీ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. డైరెక్టర్ కియోషి కురోసావాని ఒక్క పాయింట్ లో అయితే పర్టికులర్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ అయినా కానీ మనల్ని థ్రిల్ ఆర్ మనల్ని సర్ప్రైజ్ చేయడానికి ఇలాంటి కట్ షాట్స్ ఆర్ సడన్ షాట్స్ మనకి మూవీలో కనిపించవు. ఓన్లీ లెందీ అండ్ స్లో కెమెరా మూమెంట్స్ ఉన్న షాట్స్ ఉంటాయి. అయినా కానీ అలాంటి కెమెరా మూమెంట్స్ తోటే డైరెక్టర్ మనల్ని హిప్నోటైజ్ ఆర్ మనల్ని థ్రిల్ చేయాలనుకుంటాడు. ఐ థింక్ హీ సక్సీడెడ్ ఇన్ దట్. నేను ముందే చెప్తున్నాను, మీరు మాత్రం ఈ మూవీని నిద్రపోయే టైంలో చూడకండి, ఎందుకంటే మీకు పక్కా నిద్ర వస్తుంది. యూ కెన్ ఓన్లీ ఎంజాయ్ దిస్ మూవీ ఇఫ్ యూ ఆర్ ఫుల్లీ కాన్షియస్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ మూవీ ఆఫ్టర్ సజెషన్ ఫ్రమ్ మీ, డూ డ్రాప్ ఏ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో కంటెంట్ ఆర్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మూవీని చూసాక మీరు వచ్చి కామెంట్ చేయండి.